హే హాయ్ హలో బాబాయ్లు అందరు బాగున్నారా? సో డే 3లో మనం హంపీలోనే స్టే చేస్తున్నాము. ఎందుకంటే కొంచెం చిల్ అవుదాం అనుకుంటున్నాం అనమాట ఈరోజు మొత్తం హంపీలో. సో ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి అనమాట ఫస్ట్ టైం నేను ఫుడ్ వ్లాగ్ చేయబోతున్నాను. కొత్తగా ఫుడ్ ఏమన్నా ట్రై చేద్దాం అన్నట్టు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అంటే ఎప్పుడులాగా ఇండియన్ ఫుడ్ అయితే కాదు, ఒకసారి ఫారెన్ ఫుడ్ లాగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు ఈరోజు ఫారెన్ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం మనకి సెట్ అవుతుందా లేదా అనేది అన్నీ ట్రై చేయాలి కదా మొత్తానికైతే. సో మన క్యాంప్ స్టే రిసార్ట్ అయితే ఇలా ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి రూమ్స్ ఎక్కడ ఖాళీ లేవు కాబట్టి తెలిసిన అతను ఉంటే సో మన క్యాంపింగ్ డేట్ మనకి వేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చాడనమాట. ఇప్పుడైతే ఇక్కడ రూమ్స్ కాస్ట్ అయితే ఎంత ఉందంటే నిన్న వచ్చేసి 7,000 ఉంది, ఈరోజు వచ్చేసి 5,000 ఉంది. సో నార్మల్ డేస్లో వచ్చేసి 3,000 అలా ఉంటుందన్నమాట. ఇవి నాన్ ఏసీ రూమ్స్ అనమాట. వాటికైతే బాల్కనీస్ కూడా ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు 4,000 ఉంటాయి, ఇవి 3,000. వీటికి బాల్కనీ అయితే ఉండదు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. మన చందు అను మన బ్రో కూడా అక్కడే ఉన్నారు. ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాను. నా మీద నేను ప్రయోగం చేసుకోబోతున్నాను, ఏమవుతుందో ఏమో. సో ప్రజెంట్ వచ్చేసి మనం బ్లూ స్కై కాటేజెస్లో అయితే ఉన్నాము. పేరైతే పూర్తిగా మర్చిపోవటం ఇప్పటికి 3 సార్లు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కొత్తగా ఏదైనా ఆర్డర్ చేద్దాం. 1 ఫలాఫల్ ప్లేట్ అండ్ ఒక స్ప్రైట్, 1 స్ప్రైట్, గ్లాస్. సో ఈరోజు మనం ట్రై చేస్తున్న ఫస్ట్ ఫుడ్ వచ్చేసి ఫలాఫల్ ప్లేట్ అనమాట. సో అది వచ్చేసి ఏమంటారు, బఠానీ ఉంటుంది సరే. సో దాంతో అయితే రెడీ అవుతుంది. అంటే మేకింగ్ అనేది ఇంటర్నెట్లో చూసి చెప్తున్నాను. బఠానీ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల కాదు, అందులో ఫారెన్ నేమ్స్ అస్సలు కాదు. సో లుకింగ్ అయితే చాలా బాగుంది. నిన్న నైట్ రిసార్ట్లో అయితే ఫుల్ ఎంజాయ్, మామూలు ఎంజాయ్ కాదు. ఫస్ట్ మన స్ప్రైట్ అయితే వచ్చేసింది, దీన్ని ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఫలాఫల్ ప్లేట్, దాని పని పడదాం. ఏమో నాకైతే ఈరోజు నా మీద నాకు నమ్మకం లేదు, ఈరోజు ఏదో అవుతుంది. మనోడు వచ్చినప్పటి నుంచి ఆ ఇయర్ ఫోన్స్ పెట్టాడు, అవి అలాగే ఉన్నాయి, అది అలాగే జరుగుతుంది. కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని వాడు మావా బెబ్బే. సో ఆగయా స్టార్ ఐటమ్ మధ్యలో ఉన్నది పుమూస్ అనమాట. ఈ సైడ్గా ఉన్నాయి కదరా రోల్స్. సో ఇవి వచ్చేసి ఫలాఫల్, ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది వచ్చేసి సలాడ్. దానిలో గ్రేవీ కూడా అయితే ఇచ్చాడు, చాలా కారంగా ఉంది. ఇది దొబ్బెరొట్టెలకి ఇదేందో ఇంత పెద్ద దుబ్బగా ఉంది. ఇదేందో మనకి అంత పేరు అంత ఐడియా లేదు, కానీ మొత్తం మైదా ఉన్నట్టుంది. చూడాలి ఏమేమి వేసిండో. ఫలాఫల్ స్పెషల్, కానీ టేస్ట్ అయితే ఇంకా టేస్ట్ చేయలే, కానీ చూడాలి ఇక ఏమేమి ఏంటో. నాకైతే అన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి.
కూడా వచ్చింది. మొత్తం సైలెంట్ గంట సేపు సో ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చూసి దాని అవతారం చూసి అయితే చాలా భయపడ్డాను స్టార్టింగ్. ఇదేంద్రి ఇలా ఉంది అనుకున్నాను. నేను చెప్పిన వెజ్జే కదా అనిపించింది ఒక సెకండ్. టేస్ట్ చేసావరా నువ్వు? చేసావా? మా చందుగాడు అన్ని ఫస్ట్ ఉంటాడు, అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు నిజం చెప్పాలంటే. చెయ్యమా ఫస్ట్ అయితే దాని మధ్యలో పెట్టి నేను అనుకున్నాను. అక్కడ మధ్యలో ఉన్న ఐటెం గురించి ఎక్కువ ఏంటో విచిత్రంగా ఉంది చూడడానికి. సో మొత్తానికి అయితే నాకు బాగా నచ్చిందని చెప్పలేను, నచ్చింది, బాగుంది అని మాత్రం చెప్తాను.